వెల్కమ్ టు మై ఛానల్ తరుతో తరుణం. ఈరోజు మన రెసిపీ పాలక్ పన్నీర్ పకోడా. రెసిపీలోకి వెళ్ళే ముందు దీని నుండి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఇందులో ఉండే కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ బోన్ హెల్త్కి చాలా మంచిది. ఐరన్ అనీమియా నుంచి ప్రివెంట్ చేస్తుంది. విటమిన్ ఏ హెయిర్కి చాలా మంచిది. పన్నీర్ ఏమో మనకి చాలా మంచి ప్రోటీన్ సోర్స్. అసలు ఆయిల్ యూజ్ చేయకుండా ఈ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇంకా రెసిపీలోకి వెళ్తే పాలకూర ఇంకా పన్నీర్ని సన్నగా తరిగి ఈక్వల్ అమౌంట్స్లో తీసుకున్నాను. ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక స్పూన్ ఓమా, రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం నేను 2 స్పూన్ల బియ్యం పిండి, 4 స్పూన్ల శనగపిండి తీసుకుంటున్నాను. చివరగా కొత్తిమీర వేసుకొని నిమ్మరసం పిండుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్లో ఫ్రై చేయట్లేదు కాబట్టి చిన్న చిన్నగా ఇలా కొంచెం పొడుగ్గా చేసుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో యూజ్ చేసినప్పుడు అవి బాగా ఫ్రై అవుతాయి. 200 degrees దగ్గర ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఇంకా క్రిస్పీగా రావాలంటే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా బేక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్లో ఫ్రై చేసినట్టే ఎంత బాగా ఉడికిందో పిండి. దీన్ని మనకి నచ్చిన సాస్తో పేరప్ చేసుకొని తినొచ్చు. సో ఈరోజు ఆయిల్ లేకుండా ఒక హెల్దీ స్నాక్ని ప్రిపేర్ చేసామన్నమాట. ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో చూద్దాం. రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు కూడా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు.